ఈసీ తీరుపై మరోసారి భగ్గుమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. డీజీపీని కూడా బదిలీ చేస్తామంటున్నారు. ఏం చేస్తారో చూద్దాం, ఎవ్వరికి భయపడేదే లేదు అని అన్నారు. అమరావతిలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన సవ్యంగా పనిచేసే అధికారుల్ని కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటి వరకు సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ వంటి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన బీజేపీ తాజాగా ఈసీని ఈ జాబితాలో చేర్చిందన్నారు. రాష్ట్రానికి జగన్, దేశానికి మోడీ ఇద్దరు పెద్ద సమస్య అన్నారు బాబు. రాజకీయం కోసం బాబాయ్ హత్యను కూడా వాడుకోవడమే కాకుండా వివేకా కూతురికి కూడా ప్రాణభయం కల్పిస్తున్నారని అన్నారు. ప్రాణభయంతోనే జగన్ చెప్పిందే సునీత చెప్తున్నారని ఆరోపించారు బాబు. 31 కేసులున్న వ్యక్తులు చెబితే ఆగమేఘాల మీద ఈసీ బదిలీలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీవీపేట్లో లెక్కించడానికి ఈసీకున్న అభ్యంతరమేంటి అని ప్రశ్నించారు. తెలంగాణలో 20 లక్షలకు పైగా ఓట్లు గల్లంతైతే ఈసీ ఏం చర్యలు తీసుకుందని నిలదీశారు బాబు. ఇద్దరు ఎస్పీల బదిలీ ఏపీలో కాకరేపుతోంది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న కడప, శ్రీకాకుళం ఎస్పీలు న్యాయ పోరాటానికి దిగారు. అసలు తనను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఈసీకి ఘాటుగా లేఖ రాశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదా తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం కూడా తనపై వేటు వేయడాన్ని ప్రశ్నిస్తూ ఎన్నికల సంఘానికి ఘాటుగా లేఖ రాశారు. వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తే కనీసం విచారణైనా చేయకుండా 24 గంటల్లోపే బదిలీ చేయడం బాధించిందని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు చెప్పారు. వైసీపీ ఫిర్యాదుపై ఎంత వేగంగా స్పందించారో అంతే వేగంగా తాను దోషిని కాదో తేల్చాలని డిమాండ్ చేశారు. విజయసాయి రెడ్డిపై శ్రీకాకుళం పిఎస్ లో ఫిర్యాదు చేశారు వెంకటరత్నం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్ చెప్పండి, ఎన్నికల సమయంలో ఇట్లాంటి బదిలీలు అనేవి సర్వసాధారణమైనప్పటికీ కూడా ఇక్కడ మనం ఈసీని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం. గతంలో ఎవరైనా అధికారులు ఈ విధంగా క్వశ్చన్ చేయడం జరిగిందా? ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కంప్లైంట్స్ కి ఈసీ నుంచి ఏదైనా స్పందన కనిపిస్తోందా? ప్రతిభ అంటే దీనికి సంబంధించి ఎస్పీలు ఈ విధంగా ఈసీకి లేఖ రాయటం అనేది మీరు చెప్పినట్లుగానే తొలిసారిగా చరిత్రలో జరిగిందనే భావన అయితే ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, అధికార వర్గాల్లో వ్యక్తమవుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ టీడీపీ వైపు నుంచి కానీ ప్రభుత్వ వర్గాల వైపు నుంచి ఒక వాదన అయితే వినిపిస్తోంది. గతంలో కూడా ఈ తరహా బదిలీలు చేయటం, ఈ తరహా వ్యవహారాలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల నుంచి పక్కకు తప్పించడం అనేది రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో కొన్ని సందర్భాల్లో జరుగుతూనే వస్తూ ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ఆధారాల పాటుగా ఎందుకు బదిలీ చేస్తున్నాము అనే విషయాన్ని కూడా క్లియర్ కట్ గా ఈసీ చెప్పడం అనేది కూడా ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు చూస్తా ఉంటే మాత్రం ఈ పర్టికులర్ ఈ రెండు జిల్లాలకు సంబంధించిన ఎస్పీల బదిలీల వ్యవహారానికి సంబంధించి మాత్రం ఎటువంటి కారణాలు చూపకుండానే ఈసీ వాళ్ళిద్దరిని బదిలీ చేయాలి అని చెప్పి ఒక ఆదేశాన్ని, ఒక ఆర్డర్ ని సిఎస్ కి జారీ చేయడం ద్వారా కొంత ఇది కొత్త తరహా పరిణామానికి దారి తీస్తోంది, ఇది కొత్త తరహా విధానానికి తెరలేపుతుందన్న చర్చ అయితే ఇటు అధికార వర్గాల్లో కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అటు రాహుల్ దేవ్ శర్మ గానీ, కడప జిల్లాకు సంబంధించిన ఎస్పీ, ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొన్నటి విధులు నిర్వహించిన వెంకటరత్నం గానీ తాజాగా వెళ్లిన వాళ్ళు. సో వీళ్ళిద్దరూ కూడా ఎన్నికలకు సంబంధించిన విధుల్లో తాత్కాలికంగా పక్కకు తప్పించాలని, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వాళ్ళని తప్పించాలని, అప్పటి వరకు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని చెప్పి ఏదైతే ఈసీ నిర్ణయం తీసుకుందో, సూచించిందో, ఆదేశాలు జారీ చేసిందో దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నప్పటికీ దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు, ఎటువంటి కారణాలు ఈసీ చూపకపోవడం మీద మాత్రం వీళ్ళిద్దరూ కూడా, ఇద్దరు ఎస్పీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుండడం కొంత సహేతుకమేనన్న
వాదన అయితే అధికార వర్గాల్లో కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా ఈసీకి లేఖ రాయటం అంటే తమ విధుల నుంచి తప్పించడాన్ని వాళ్ళు తప్పుపట్టకపోయినా కారణాలు చూపకుండా అది కూడా ఒక్కరోజు ఎటువంటి చర్య ఒక్క రోజులోనే ఎటువంటి విచారణ కూడా లేకుండా ఎందుకు తప్పించారనే విషయాన్ని తమకు చెప్పాలని అనే అంశానికి సంబంధించి చెప్పడంతో పాటుగా ప్రధానంగా వెంకటరత్నం విషయానికి వచ్చేసరికి పూర్తిగా తన మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారు. కొండ్రు మురళి 50 కోట్ల రూపాయలను తరలిస్తా ఉంటే తాను విడిపించాననే రీతిలో విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేయడం, దాన్ని ఈసీ సీరియస్ గా తీసుకోవడం, తన విధుల్లో తప్పించడం, అది కూడా ఈ కారణాన్ని ఫలానా కారణం అని చెప్పకుండా తప్పించడం అనే విషయం మీద మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటుగా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. తన మీద తప్పుడు ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డి మీద కూడా శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి వెంకటరత్నం వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వాళ్ళ టెలికాన్ఫరెన్స్ లో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీ నేతలకు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈసీ బాధిత ఎస్పీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈసీకి లేఖలు రాశారో వాళ్ళకి టీడీపీ కూడా అండగా నిలుస్తోంది. అట్ ద సేమ్ టైం తాజాగా జరుగుతున్న పరిణామాలన్నింటి మీద కూడా ఎప్పటికప్పుడు రియాక్షన్స్ చేయటమే కాకుండా పక్క పార్టీల్లో జరుగుతున్న వ్యవహారాల మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. అట్ ద సేమ్ టైం డీజీపీని కూడా బదిలీ చేసే దిశగా ఈసీ ఆలోచన చేస్తుందన్న వార్తలు వస్తాయి. ఒకవేళ అది కూడా జరిగితే ఏం చేయాలో చూద్దాము. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరికి భయపడే దిశగా మాత్రం ఉండబోము అనే విషయాన్ని చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా పార్టీ నేతలకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదేంటే కొన్ని ఇష్యూస్ కూడా తాజాగా లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్న విషయం స్పష్టంగా తేటతెల్లమైన తర్వాత కూడా అక్కడ సీఈఓ బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయినా కానీ ఇప్పటికీ ఆయన్ని సీఈఓనే కొనసాగిస్తున్నారు. ఈసీ ఇటువంటి విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? కొన్ని తమకు అనుకూలంగా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఒక విధంగా, తమకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రంలో మరో విధంగా వ్యవహరించడం. సో ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా వీలైతే జాతీయ స్థాయిలో చర్చకు పెట్టే దిశగా కూడా ప్రణాళికలు రచించుకునేందుకు, మరొక వైపు న్యాయ పోరాటం చేసే దిశగా కూడా టీడీపీ అలాగే ఏపీ సర్కార్ అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరూ ఎస్పీలిద్దరూ రాసిన లేఖకు సంబంధించి ఈసీ ఏ విధంగా రియాక్ట్